హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయ బజ్జీ అండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అసలు కారం అనేదే ఉండదు. ఇలా కారం లేకుండా ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఎలాంటి పచ్చిమిరపకాయలైనా కారం లేకుండా అయితే చేసుకొని తినేయచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలను అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పైన అయితే ఇలా నేను చూపించేట్లుగా చేసుకుని ఇందులో లోపల ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. ఇలా అన్ని పచ్చిమిరపకాయల్లోని గింజలు తీసేసుకోవాలి. ఇలా గింజలు తీసేసుకోవడం వల్ల అయితే ఎవరైనా తినేయొచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ అన్నీ తీసేసానండి ఇలాగ గింజలన్నీ. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం వాము అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుని అయితే మనం ఇందులో ఉన్న గింజలన్నీ తీస్తాం కదండి పచ్చిమిరపకాయల్లోని, అందులో అయితే ఈ వాము సాల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా పెట్టేసుకుని అన్నిటిలో కూడా ఇలాగే పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయల్లోని ఇలా పెట్టేసుకోండి వాము సాల్ట్ని. ఇలా నేను చూపిస్తున్నట్లుగా అన్ని పచ్చిమిరపకాయల్లోనే పెట్టేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా తినను అనరు అసలని. శనగపిండి అని భయపడక్కర్లేదు, మనం వాము అయితే పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడైతే పిండి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక 2-3 కప్పుల శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం వాము కూడా వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసేసుకోకండి, వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. పిండిని అయితే మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా అయితే కలుపుకోవాలి. నేను చూపించినట్లుగా అయితే పిండి ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం అయితే వంట సోడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని అయితే ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వీటైన తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలను అయితే ఇలా శనగపిండిలో అయితే ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా గనక మునగకపోతే గ్లాసులో వేసుకుని పిండి అలాగైనా కూడా వేసుకోవచ్చండి. గ్లాసులో పచ్చిమిరపకాయని ఇలా ముంచితే పచ్చిమిరపకాయ అంతా మునుగుతుందండి. అలాగైనా వేసుకోవచ్చు. నేను ఇంక ఇలా వేసేసాను. ఇలా పిండిలో ముంచేసుకుని అయితే వేసేసుకోవాలి అన్నీని. ఇవైతే ఇంకా 2 వైపులా వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే. మనకి చూస్తున్నారు కదా, కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇక కలర్ వచ్చేసాయి కదండి, తీసేసుకోవడమే. అన్నీ ఇలా ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వేడివేడి బజ్జీల్లోకి మనం ఉల్లిపాయ కారం ఇవన్నీ పెట్టుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లో ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కొంచెం నిమ్మకాయ అయితే పిండానండి. ఇది ఇంకెలా పెట్టేసుకోవడమే. ఇలా కట్ చేసుకుని బజ్జీని అయితే ఇలా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ నిమ్మకాయ పిండాం కదా, ఇదంతా ఇందులో పెట్టుకోవాలి. బజ్జీని ఇలా కట్ చేసేసుకుని ఇందులో పెట్టేసుకోవడమే అండి. మీకు తినాలని ఉంటే వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకుని ఇందులో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే పెట్టలేదు, మీకు కావాలనుకుంటే పెట్టుకోండి.
అంతేనండి, వేడివేడి పచ్చిమిరపకాయ బజ్జీ అయితే రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా ఎవరైనా సరే తినొచ్చు. అస్సలు కారం అనేది ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.